యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఏంటి పనికిరాని ఒక వస్తువు ఎలాగైతే ఉంటుందో ఒక్కోసారి అలాగే మనము అయిపోతున్నాం. ఎందుకంటే అందుకనే అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితరని ఎరుగుదురు కదా. ఏంటి ఏంటి ఆయన అమూల్యమైన రక్తము చేతైనా మనము కొనబడ్డాం చెప్పండి. మరి ఎందుకు కొన్ని నీచమైన కార్యాలు చేస్తాం? ఎందుకు అసహ్యమైన కార్యాలు చేస్తాం? ఏంటి మన భార్య బిడ్డల్ని ఎందుకు మనము సుఖపెట్టకుండా ఉంటాం? ఏంటి నిజంగానే అలాంటి రక్తం చేత కడగబడిన వాళ్ళు నిజంగానే ఎలాగుంటారు తెలుసా? ఆయన గొర్రె పిల్ల అయితే వాళ్ళు కూడా గొర్రె పిల్లల వలె మారిపోతారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన గొర్రె పిల్ల అయితే మనం కూడా ఎలా మారిపోతాం? ఏంటి గొర్రె పిల్లతో ఆయన పోల్చుకున్నాడు. ఎందుకంటే గొర్రెలట మాట వినే స్వభావము కలిగినవి. ఏంటి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ మాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? తండ్రి అయిన దేవుని మాట విని కుమారుడైన యేసయ్య ఊకొట్టి బుర్ర ఊపుకొని గొర్రె పిల్ల వలె ఇక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనం ఎవరు అండి? 23వ కీర్తనలో ఏముంటుంది? ఒక మాటలో చెప్పాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చిక గల బయళ్ళ దగ్గరకు నన్ను నడిపిస్తున్నాడు, శాంతి జలముల యొద్దకు నన్ను పరుండు పెడుతున్నాడని మనం చెప్పుకుంటాం కదా. ఏండి మరి మనకి యేసు ప్రభువారు ఎవరు? కాపరి. కాపరి అంటే మనం ఎవరు? మనము గొర్రెలం. ఏండి మాట వినే గొర్రెలు ఎంతమంది ఉన్నారు? లేరా? ఏండి ఒక గొర్రెకి చేతులు ఎత్తలేకపోతుంది ఇప్పుడు. ఏంటి మాట వినే గొర్రెలమేనా మనం? ఏంటి అసలు గొర్రెలమా? గొర్రెలలాగా దట్టిస్తున్నా మేకలమా? ఏంటి ఒకసారి కొంతమంది భక్తిని ఏం చేస్తారట? నటన. అందుకనే వేషధారణ భక్తి దేవునికి ఇష్టం కాదు. ఏంటి చర్చికి వచ్చేటప్పుడు మంచి ముసుగు, మంచిగా బట్టలు, ఒకసారి తెల్లని బట్టలు, నల్లని హృదయం. ఏంటి తెల్లని బట్టలు, నల్లని హృదయం కదా. చర్చిలో గొర్రెలు బయటికి వెళ్ళాక మే 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 అనుకుని అల్లర చేయటమే. ఏంటి అసలు ఎవరి మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, భర్త మాట వినని ఆడగొర్రెలు. ఏంటి భార్య మాట వినని ఏంటి పోతు గొర్రెలు. ఏంటి ఎన్ని గొర్రెలో, కానీ దేవుని మాట వినకపోతే మనకి ప్రయోజనము కాదు. మనకి ప్రయోజనం కాదు, దేవుడు మన వల్ల సంతోషించరు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, క్రింద చదవండి 22వ వచనానికి రండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. క్షయ బీజము కాదు, అక్షయ బీజము దేవుని వాక్యము. దేవుణ్ణి యేసు ప్రభువారిని మనం అంగీకరించామంటే సువార్త వలనైన వాక్యం అవ్వచ్చు, ఏదైనా వాక్యం వినే యేసైనా మనం ఏం చేస్తామంటే ప్రభువు అని అంగీకరిస్తాం, రక్షకుడు అని అంగీకరిస్తాం. అందుకనే మనం పుట్టబడటం, క్రీస్తులో పుట్టబడటం ఏంటంటే క్షయమైన బీజం నుండి కాకుండా అక్షయమైనది. అంటే ఎప్పుడు కూడా మృతము కానిది, పాడవనది. అక్షయం అంటే ఎప్పుడు కూడా ఇంకా చెక్కు చెదరనిది. క్షయమైన బీజం అంటే క్షీణించిపోయేది. కానీ అక్షయ బీజం నుంచి మనము వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళం కాబట్టి మనం ఎలాగుండాలంటే పవిత్రమైన హృదయము కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులు బాగా లేని వాళ్ళను చూస్తూ ఉంటుంటారు చాలామంది.
ఎవరిని చూస్తారండి? వాడు సినిమా చూస్తూ ఉంటుంటే ఆ సీనియరే సినిమా చూస్తున్నాడు, నేనెందుకు చూడకూడదు? ఇది నేర్చుకున్నారు కదండి. అతనే సినిమాలు చూస్తూ ఉంటుంటే నేనెందుకు చూడకూడదు? దానివల్ల మనకు మంచి జరుగుతుందా? అతనే తాగుతూ ఉంటుంటే నేనెందుకు తాగకూడదు? అతడే చుట్టలు కాలుతున్నాడు, ఇంకా నేనెందుకు కాల్చకూడదు? అలాగే మంచిదే. ఒకటి ఇల్లు కాలిపోతే నువ్వు కూడా అగ్గిపెట్టి తీసుకొని కొంత కొవ్వొత్తి తీసుకొని నీళ్ళు కూడా కాల్చేసుకో. ఏంటి అల్లడి పనులు చేస్తారా? పక్కింటోడు ఇల్లు కాలిపోతున్నా మన ఇంటికి ముందు మనం ఏం చేస్తాం? నీళ్లు చల్లుకుంటాం. అది జాగ్రత్త. అంటే అది తప్పని కాదు. నీ ఇల్లు కాలిపోకుండా చూసుకో ముందు. ఇతరులు కాలిపోతుంటే నాది కాల్చుకుంటానంటావేంటి? అంతకంటే దిక్కుమాలిన ఆలోచన, పనికిమాలిన ఆలోచనలు ఎవ్వరికీ ఉండవు కదా. క్రైస్తవుడు అలా తయారైపోతున్నాడు. వాడు అలాగుంటే నేను ఎందుకు చేయకూడదు? వాడు వ్యభిచారం చేస్తే నేను చేస్తాను. వాడు తాగి బోళ్ళు అంతమంది క్రైస్తవులు వస్తున్నారండి అంటారు కొంతమంది. నువ్వు తాగు, నువ్వేమవుతావు? పోతూ అవుతావు. తాగు పోతూ అండి. ఎందుకు అలాగ అనిపించుకోవాలి? నీ జీవితాన్ని ఊరికనే దేవుడు కొనలేదు. ఈ జగతి ఇంకా పుట్టకముందే, భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను చేయకముందే దేవుని ఆలోచనలో మనం ముందుగా పుట్టాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీకొక రూపాన్ని, చక్కని ఒక సౌందర్యాన్ని, ఒక జీవితాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను ఊరికనే కనలేదు. అమూల్యమైన రక్తము చేత ఊరికనే నిన్ను కొనలేదు, విమోచింప చేయలేదు. నిన్ను దేవుడు ఎందుకు కొన్నాడంటే నువ్వు ఆయన చెప్పినట్టు విని ఆయనలాగా మారాలని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాల్లో యెహోవా నిస్సి అనే బలిపీఠం కట్టుకుని జయ జీవితాన్ని పొందుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. నేను ఆశీర్వదించున్నాను. ఈ సంవత్సరం అంతా గొప్ప దీవెనలతో నింపండి. బలం పొందుకుని బలమైన కార్యాలు చేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో నాయనా ప్రభా, తలగా ఉండటానికి మమ్మల్ని ఆశీర్వదించండి. కృప దయచేయండి. నీ నిండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా.